బర్రెలక్క గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఒక్క డైలాగ్తో బర్రెలక్క అలియాస్ శిరీష ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఎంత చదివినా నోటిఫికేషన్లు లేవు ఫ్రెండ్స్, అందుకే బర్రెలు కాస్తున్నా అంటూ చెప్పిన డైలాగ్ ఆమెను ఫేమస్ చేసింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన శిరీష తెలంగాణ రాజకీయాల్లో ఓ ప్రభంజనం. గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఒక్కసారి వార్తల్లో నిలిచింది. గెలుపు ఓటములు పక్కన పెడితే ఆమె ధైర్యానికి స్థైర్యానికి ఫిదా అయిపోయారు యువత. తాజాగా బర్రెలక్క త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది. బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష ఈ నెల 28న పెళ్లిపీటలు ఎక్కబోతోందన్న విషయం ఇప్పటికే తెలుగు ప్రజలందరికీ తెలిసిపోయింది. బర్రెలక్క పెళ్లి ముచ్చట సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. అయితే ఎవరికి తెలియకుండా సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న బర్రెలక్క ఆ తర్వాత ఒక్కో వీడియోను వదులుతూ జనాలకు తన పెళ్లి ముచ్చట్లు చెప్తూ వస్తోంది. అటు ఇన్స్టాలో ఇటు యూట్యూబ్ లో మంచి ఫాలోయింగే ఉన్న బర్రెలక్క ఇప్పుడు తన పెళ్లి గురించి ఏ వీడియో పెట్టినా గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే పెళ్లి చూపులు, బ్యాచిలర్స్ పార్టీ, మేకప్, షాపింగ్ అంటూ వీడియోలు పెట్టిన బర్రెలక్క తనకు కాబోయే శ్రీవారిని మొన్నటి వరకు దాచి ఉంచింది. అయితే ఆమె వెడ్డింగ్ కార్డు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక పెళ్లి సమయం దగ్గర పడింది. ఎల్లుండే పెళ్లి, కాబోయే శ్రీవారిని రివీల్ చేసేసింది బర్రెలక్క. అయితే తాను రివీల్ చేసేదానికంటే ముందే బర్రెలక్కకు కాబోయే భర్త అతనే అంటూ వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అవి వైరల్ అవ్వటం అదే సమయంలో బర్రెలక్క కూడా తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో తన భర్తను రివీల్ చేస్తూ ఎంగేజ్మెంట్ వీడియో, ప్రీ వెడ్డింగ్ సాంగ్ ను విడుదల చేసింది. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన గంటల్లోనే లక్షల వ్యూస్ రావడం గమనార్హం. అయితే బర్రెలక్కను చేసుకోబోయేది ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అందరూ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో బర్రెలక్కను చేసుకునేది ఎవరా అనే ఉత్కంఠకు ఈ వీడియోతో తెరపడింది. వరుడి పేరు వెంకటేష్ కాగా ఆయన మన బర్రెలక్కకు అండగా నిలిచిన వ్యక్తేనట. అసెంబ్లీ ఎన్నికలకు ముందే సంబంధం రాగా ఎలక్షన్ హడావిడిలో ఎలక్షన్ హడావిడిలో పెళ్లి విషయాన్ని పక్కన పెట్టేసింది మన బర్రెలక్క. అయితే వెంకటేష్ మాత్రం బర్రెలక్క ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటే ఉంటూ సపోర్ట్ చేస్తూ వస్తున్నాడట. కట్నం కూడా ఏం తీసుకోకుండా బర్రెలక్కను పెళ్లి చేసుకుంటా అని అనడం గమనార్హం. ఇక వచ్చే ఎంపీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అతనొక్కడే కాదు, అతని ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారట. అయితే బర్రెలక్క ఓ రేంజ్ లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసింది. ప్రీ వెడ్డింగ్ సాంగ్ వీడియోను షేర్ చేస్తూ తన భర్త ఇన్స్టా ఐడికి ట్యాగ్ చేసింది. ప్రస్తుతం బర్రెలక్క ప్రీ వెడ్డింగ్ సాంగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. బర్రెలక్క తల్లి రోజు కూలి, ఇద్దరు తమ్ముళ్ళున్నారు. తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లికి సాయంగా ఉంటూ డిగ్రీ వరకు చదువుకుంది కర్నె శిరీష. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని